చూద్దాం ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది. ఈ బిట్స్ అన్నీ కూడా ఈ ప్రీవియస్ పేపర్స్ను బేస్ చేసుకొని తయారు చేసినవి చూద్దాం. ఫస్ట్ వన్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఇండిజీనియస్ అనేసి అన్నాడు. మరి ఇక్కడ సినానిమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండిజీనియస్ అంటే అర్థం ఏంటి అంటే స్వతహాగా అని అర్థం, సేమ్ అని అర్థం, ఓన్ అని అర్థం, స్వీయ అని అర్థం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సో ఇండిజీనియస్ బ్యాంక్ అంటే స్వదేశీ బ్యాంక్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ఈ విషయాన్ని మీ మైండ్లో పెట్టుకొని వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ నార్మల్, రెండోది ఇంటర్నల్, మూడోది న్యాచురల్, నాలుగోది నేటివ్. సో నేటివ్ కంట్రీ అంటే సేమ్ దేశం అని అర్థం. సో ఇండిజీనియస్ అనే వర్డ్కి కరెక్ట్ సినానిమ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేసి అంటే నేటివ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ గమనించాలి, కొన్ని వర్డ్స్ ఇది ఖచ్చితంగా ఇర్రెలవెంట్ వర్డు అని మీకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఆ వర్డ్ని డిలీట్ చేసి మైండ్లో పెట్టుకోకుండా అది డిలీట్ చేసి ఎలిమినేట్ చేసి మిగతా మూడిట్లో కరెక్ట్ ఏంటి, ఇది కాదు, మిగతా రెండిట్లో ఏంటి, ఈ ప్రకారం మీరు పోయినారంటే దీన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అని అంటాం. ఒక బిట్కు ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేసేటటువంటి సందర్భంలో నీకు కరెక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు నువ్వు ఏ అప్రోచ్ ఫాలో కావాలి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అప్రోచ్ కావాలి. రైట్, ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఈ నాలుగిట్లో ఏది ఆన్సర్ కాదు దాన్ని పక్కన పెట్టు, మిగతా మూడు, ఆ మూడిట్లో ఏది ఆన్సర్ అయితే ఒకటే కదా కావాలి, ఆ మిగతా మూడిట్లో ఏది ఆన్సర్ కాదు ఇంకోటి అది పక్కన పెట్టు, ఈ రెండిట్లో ఏది ఆన్సర్, అలాగా రావడం వల్ల కొన్ని ఆన్సర్స్ ఈజీగా మనం చేయగలం. సో ఈ ప్రకారం దీనికి ఆన్సర్ ఏంటి అంటే నేటివ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఎరాడికేట్. ఎరాడికేట్ అంటే మీనింగ్ ఏంటంటే నిర్మూలించడం అని అర్థం, అది లేకుండా చేయడం అని అర్థం, కూకటి వేళ్లతో పెకలించుట అని అర్థం, సమూలంగా వేళ్లతో పాటు లేకుండా చేయడం అనే అర్థం వస్తుంది సాధారణంగా ఎరాడికేట్ అంటే. సో ఫస్ట్ ఆప్షన్ కాంప్లికేట్, సెకండ్ ఆప్షన్ ఇండికేట్, థర్డ్ ఆప్షన్ డెడికేట్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అనే మాట ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఇంతకుముందే మాట్లాడాం మనం, అది లేకుండా చేయడం. సో ఎరాడికేట్ అనే పదానికి కరెక్ట్ సినానిమ్ ఏం అవుతుంది అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎలిమినేట్ అనేది అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. పారామౌంట్. పారామౌంట్ అంటే టాప్ మోస్ట్ అని అర్థం, హయ్యెస్ట్ అని అర్థం, అపెక్స్ అని అర్థం, ది యూనిక్ లెవెల్ అనేసి అర్థం, ప్రెస్టీజియస్ ఇప్పుడు ప్రెస్టీజియస్ అనే దానికంటే కూడా సుప్రీం, ఇక దానికంటే మించింది లేదు అనే అర్థంలో యూస్ చేస్తాం. కాబట్టి పారామౌంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సుప్రీం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, సో ఇక్కడ ప్రెస్టీజియస్ అనే వర్డ్ కూడా ఉంది. ఒకవేళ సుప్రీం అనేది లేకపోతే మిగిలిన మూడు ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అప్పుడు ప్రెస్టీజియస్ చెప్పచ్చు. ప్రెస్టీజియస్తో పాటు సుప్రీం అనేది ఉండడం వల్ల ప్రెస్టీజియస్ కంటే కూడా సుప్రీం అంటే ఫైనల్ అనే అర్థం, టాప్ మోస్ట్ అనే అర్థం, అపెక్స్ అనే అర్థం, ఇక దానికంటే మించింది లేదు అని అర్థం సుప్రీం అంటే. కాబట్టి పారామౌంట్ అనే పదానికి కరెక్ట్ సినానిమ్ ఏంటి అంటే సుప్రీం అనేది కరెక్ట్ సినానిమ్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది వర్డ్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకించి దానికే అని అర్థం. ఓకే, ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఫర్ సివిల్ సెంటర్ అంటే సివిల్స్ మాత్రమే కోచింగ్ ఇస్తారు, అంటే గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్ వాటికి కాదు, ఓన్లీ సివిల్స్. ఆ అర్థంలో ఎక్స్క్లూజివ్ అంటే సోల్ అని అర్థం. కాబట్టి ఎక్స్టెన్సివ్, ఎక్స్టర్నల్, ఎక్సెసివ్, సోల్. అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ సేమ్ సినానిమ్ ఏమొస్తుంది అంటే ఎక్స్క్లూజివ్ అనే పదానికి అదే అర్థం వచ్చేటువంటి పదం ఏంటి అంటే సోల్ అనే పదం వస్తుంది. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఆప్టిమిస్టిక్. ఇక్కడ చూడండి, ఆప్టిమిస్టిక్ వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఎలా మీరు నేర్చుకోవాలి, ఏ పందాలో మీరు నేర్చుకోవాలి అనేసి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ నేర్చుకోండి. ఈ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అంటే అర్థం ఏంటి అంటే వీటిని రూట్ వర్డ్స్ అనేసి అంటాం. ఒక అక్షరము లేదా కొన్ని అక్షరాల సముదాయాన్ని ఒక పదం ముందర వాడడం వల్ల నీకు సరికొత్త వర్డ్ క్రియేట్ అవ్వగలిగితే ఆ అక్షరాన్ని లేదా అక్షరాల సముదాయాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మోనో అంటే 1 అనేసి అర్థం, మోనో పొలి, మోనో గమి, మోనో యాక్షన్, మోనో లిత్, మోనో థీస్ట్. ఈ పదాలన్నీ కూడా నీకు ఎలా వస్తున్నాయి? మోనో అనే పదంతో స్టార్ట్ అవుతున్నాయి. నేనేం చెప్తున్నానంటే మోనో అనే పదం నువ్వు
అర్థం తెలుసుకోగలిగినట్లయితే దాని ద్వారా దానితో స్టార్ట్ అయ్యేటటువంటి చాలా పదాల యొక్క అర్థాలు అతి త్వరగా నీకు తెలుస్తాయి. సో మోనోపొలి అంటే అర్థం ఏంటి అంటే, మోనో అంటే వన్ అని అర్థం, పొలి అంటే అర్థం ఏంటంటే రైట్ బిజినెస్ చేయడం. సో మోనోపొలి అనేసి అంటే అర్థం ఏంటంటే మోనోపొలిస్టిక్ బిజినెస్, ఏకస్వామ్యం, ఒకరే చేసే బిజినెస్ను మోనోపొలి అంటాం. మోనో యాక్షన్, ఒకరే చేసే యాక్షన్ను మోనో యాక్షన్ అంటాం. మోనోలిత్, ఏకశిలా విగ్రహాన్ని మోనోలిత్ అంటాం. మోనోథీస్ట్, సరే మోనోథీస్ట్ అంటే అర్థం ఏంటి? ఒకే దేవుని నువ్వు బిలీవ్ చేస్తే నిన్ను మోనోథీస్ట్ అనొచ్చు. నువ్వు ఇద్దరు దేవతలను బిలీవ్ చేస్తే బైథీస్ట్ అనొచ్చు. అసలు నువ్వు దేవుణ్ణే బిలీవ్ చేయకపోతే ఎథీస్ట్ అని అంటారు. చాలామంది దేవతలు నువ్వు బిలీవ్ చేస్తే పాలీథీస్ట్ అని అంటారు. కొందరు నుదిటి రాతను నమ్ముతారు, తలరాతను నమ్ముతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, దేవుడు ఎట్లా పెట్టింటే అట్లా జరుగుతుందిలే అనుకుంటారు. అలాంటి వాళ్ళను ఫ్యాటలిస్ట్ అంటారు. FATALIST, ఫ్యాటలిస్ట్. రైట్. ఈ పదాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వొకాబులరీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, తక్కువ టైంలో ఎక్కువ పదాలు మీరు నేర్చుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి. రైట్. చూడండి, ఇది ఒక స్టెప్ అన్నమాట, ప్రిఫిక్సెస్ నేర్చుకోవడం. మరి మోనోగమి అంటే ఏంటి? మోనో అంటే వన్ అని అర్థం, గమి అంటే మ్యారేజ్. నీకు ఒకే ఒక భార్య ఉంది, ఒకే ఒక భర్త ఉన్నాడు అనుకో, రైట్, నిన్నేమనొచ్చు? మోనోగమి అనొచ్చు. నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు లేదా ఇద్దరు భర్తలు ఉన్నారు, దాన్ని ఏమంటాం? బైగమి అనాలి. ఒకరు చాలామంది భార్యలను కలిగి ఉన్నాడు, అతను ఏమంటామంటే దాన్ని ఏమంటామంటే పాలిగమి అంటాం. సో పాలిగమి అంటే హ్యావింగ్ మెనీ వైఫ్స్ అని అర్థం. మరి ఎక్కువ మంది హస్బెండ్లను మెయింటైన్ చేస్తే ఏమంటారంటే పాలియాండ్రీ అంటారు. స్పెల్లింగ్ POLYANDRY, పాలియాండ్రీ అంటే హ్యావింగ్ మెనీ హస్బెండ్స్ అనేసి అర్థం. సో మనం వొకాబులరీ నేర్చుకునేటువంటి పద్ధతి ఒకదానికి రెలవెంట్గా, దానికి దరిదాపుల్లో దగ్గరగా ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పదజాలాలన్నింటినీ కూడా టకాని మనం గుర్తుపెట్టుకునేటట్లుగా టెక్నిక్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఆప్టిమిస్ట్ అంటున్నాడు. ఆప్టిమిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆశావాది అంటాం తెలుగులో. ఎవరైతే నేను చేయగలను, నేను సాధించగలను, నేను ఏదైనా చేయగలను అని అనుకుంటారో, పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటారో అలాంటి వ్యక్తిని ఆప్టిమిస్ట్ అంటారు. అలాంటి మెంటాలిటీని, అలాంటి నైజాన్ని ఆప్టిమిజం అనేసి అంటారు. మరి ఆప్టిమిస్ట్ అనే దానికి ఆపోజిట్ ఏంటి అంటే పెస్సిమిస్ట్ అంటారు. పెస్సిమిస్ట్ అంటే నిరాశావాది అని అర్థం. ఏ వ్యక్తి అయితే నేను అది చేయలేను, ఇది చేయలేను, నేను పొద్దున్నే రాలేను, పొద్దున్నే నేను వర్క్ చేయలేను, నేను త్వరగా నిద్ర లేవలేను, ఆ పని చేయలేను, ఈ పని చేయలేను, నా వల్ల కాదు, నేను ఎగ్జామ్ రాయలేను, నాకు ఫెయిల్యూర్ వస్తుంది, ఇలాంటి ఐడియాలజీని ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వ్యక్తిని పెస్సిమిస్ట్ అంటాం. అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే పెస్సిమిజం అంటాం. సో ఆప్టిమిస్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు ఇక్కడ ఆప్టీషియన్, ఫేవరబుల్, విష్ఫుల్, హోప్ఫుల్ అన్నాడు. అంటే హోప్ పెట్టుకునేటువంటి వ్యక్తి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హోప్ఫుల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది వర్డ్ క్యాండిడ్. మరి క్యాండిడ్ అంటే అర్థం ఏంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా కొండ బదలు కొట్టి చెప్పేయడం, అంతే అదంతే అన్నట్టు, జరిగింది జరిగేట్లు చెప్పేయడం. సో దానికి మీనింగ్ ఏంటి? సిన్సియర్, పొలైట్, హోప్ఫుల్, ఇది అర్థం. ప్లెయిన్ఫుల్, ప్లెయిన్ స్పోకెన్. సో సిన్సియర్ అనేది కొంతమంది ఆన్సర్ చెప్తారు, సిన్సియర్ అంటే అది వేరు. ఇప్పుడు ఒక బాస్ ఉంటాడు, బాస్ తప్పు చేస్తే కింద ఉండే సబార్డినేట్ మీరు పలానా తప్పు చేసినారు అనేసి అంటే అది సిన్సియారిటీ కాదు లెక్క, అంతే. బాస్ ఈజ్ బాస్, దట్స్ ఆల్, అంతే. బాస్ ఈజ్ ఫైనల్. బాసు చేసిన మిస్టేక్స్ కూడా చెప్పు అందరికీ దండోరేస్తూ ఉండే వ్యక్తి సిన్సియర్ అనేసి అనరు. ఆ పర్సనల్ అతని వ్యూలో అది సిన్సియర్ కావచ్చు, కానీ పబ్లిక్ దృష్టిలో అది కాదు. బాస్ ఈజ్ బాస్, దట్స్ ఆల్. కానీ ప్లెయిన్ స్పోకెన్ అంటే అర్థం ఏంటి అంటే ఎవరు ఏది చేసినా తప్పు ఇది అని చెప్పేయడం, కొండ బద్దలు కూడా చెప్పేయడం, దాన్ని ప్లెయిన్ స్పోకెన్ అనేసి అంటారు. సో క్యాండిడ్ అంటే అర్థం ఏంటంటే నిర్మోహమాటంగా మాట్లాడేయడం అని అర్థం. దానికి రిలవెంట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ ప్లెయిన్ స్పోకెన్ అనేది రిలవెంట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ మీనింగ్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. లిబరల్. లిబరల్ అనేది అర్థం ఏంటి అంటే జనరల్గా మామూలుగా ఇచ్చేసాను, లిబరల్గానే ఇచ్చాను, కొంచెం ఉదార స్వభావంగా ఇచ్చేసా మార్కులు, అందరికీ బాగానే వేశారా మార్కులు అని టీచర్ అంటాడు. లిబరల్గా వేశాను అందరికీ అని అంటే 2 మార్కులు ఎక్కువ వేసాను అనేసి అర్థం. సో దాని ప్రకారం ప్రోగ్రెసివ్, టొలరెంట్,
ఎడ్యుకేటెడ్, జనరస్ అన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం జనరస్ అనేది కరెక్ట్ వర్డ్ అవ్వడానికి ఆన్సర్ అవుతుంది. రైట్, కరెక్ట్ సినానిమ్ అవుతుంది. లిబరల్ అంటే మీనింగ్ ఏంటి? జనరస్ అనే మాట కరెక్ట్ మీనింగ్. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఇంటీరియం. మరి ఇక్కడ ఇంటీరియం అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్వెల్ అనేది కరెక్ట్ ఆన్సర్. టెంపరరీ, అదేవిధంగా ఇంటర్నల్, టైమ్లీ అనేవి కాదు. ఇంటర్నల్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఇంటర్వెల్. ఇంటీరియం అంటే ఇంటర్వెల్ అనేసి అర్థం. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. రెక్లెస్. అతను డ్రైవింగ్ చేస్తాడు రోడ్డు పైన, ర్యాష్గా చేస్తాడు రా వాడు అంటే ర్యాష్ అంటాం. రెక్లెస్ అన్న ర్యాష్ అన్న ఒకటే. రెక్లెస్గా చేస్తాడు డ్రైవింగ్ అన్న, ర్యాష్గా చేస్తాడు డ్రైవింగ్ అన్న రెండు ఒకటే. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో డేరింగు, బోల్డు, కరేజియస్, ర్యాష్. కరేజియస్ అంటే అది వేరు, ధైర్యంగా చేయడం అంటే వాడికి టెక్నిక్స్ అన్నీ తెలుసు, డ్రైవింగ్ బాగా తెలుసు, ధైర్యంగా ఫాస్ట్గా వెళ్తున్నాడు, అది వేరు. ర్యాష్, రెక్లెస్ అనేది అది డిఫరెంట్. అంటే రూల్స్ రెగ్యులేషన్స్కు విరుద్ధంగా డ్రైవ్ చేస్తే దాన్ని ర్యాష్ డ్రైవింగ్ అనేసి అంటాం, లేదంటే రెక్లెస్ డ్రైవింగ్ అనేసి అంటాం దాన్ని. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ర్యాష్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది వర్డ్ నెపోటిజం. మరి ఇక్కడ నెపోటిజం అనేది ప్రీవియస్ కానిస్టేబుల్కి ఇచ్చారు బిట్. ఇది ఏపీ తెలంగాణ కంబైన్డ్గా ఉండేటప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో నెపోటిజం అంటే బంధు ప్రీతి అని అర్థం. బంధువుల పైన ప్రీతి ఎక్కువ ఉండడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, పోలీస్ స్టేషన్లో వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు కలుస్తుంటారు, మా వాడికి ఏదైనా జాబ్ ఇప్పించు ఇట్లా అనేసి. సో హోంగార్డ్ పోస్టులు ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేతిలో ఉంటాయి. ఆ హోంగార్డ్ పోస్టులో 4-5 మందిని పెట్టించాడు ఒక దగ్గర. అంటే ఆయన ఫేవరెటిజం కలిగి ఉన్నాడు అని అర్థం, బంధుప్రీతిని కలిగి ఉన్నాడు అని అర్థం, నెపోటిజంను కలిగి ఉన్నాడు అనేసి అర్థం. సో నెపోటిజం అంటే బంధుప్రీతి అర్థం తెలుగులో. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి మనకు? ఫేవరెటిజం, కేర్లెస్నెస్, కరేజియస్, ర్యాష్. ఇందులో మీనింగ్ ఏంటి అంటే ఫేవరెటిజం అనేది ఆన్సర్ అవుతుంది. నెపోటిజం అనే దానికి సినానియం ఏంటి అంటే ఫేవరెటిజం. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది వర్డ్ మార్వెలస్. మార్వెలస్ అంటే అర్థం ఏంటి అంటే వండర్ఫుల్ అని అర్థం. చాలా వండర్ఫుల్గా ఉంది ఇది అని చెప్తుంటాం, మార్వెలస్గా ఉంది అనేసి అంటాం. రైట్. సో చాలా బాగా ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే వండర్ఫుల్ అనే మీనింగ్ వర్డ్తో మనం యూజ్ చేస్తుంటాం. మార్వెలస్ అనే పదానికి అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అనేసి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే వండర్ఫుల్ అనేది. కానీ ప్లీజింగ్, అట్రాక్టివ్, చార్మింగ్ అనేది అప్రాప్రియేట్ వర్డ్స్ కాదు ఇక్కడ. సో దానికంటే రెలవెంట్ వర్డు, కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే వండర్ఫుల్ అనే వర్డు. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఇన్సాల్వెంట్. మరి ఇక్కడ ఇన్సాల్వెంట్ అంటే ఏంటి? సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అంటే అర్థం, ఇది ఎకనామిక్స్లో, కామర్స్లో వస్తూ ఉంటుంది ఇన్సాల్వెంట్స్ అనే మాట. సో పూరు, బ్యాంక్రప్టు, బ్రోకు, పెన్నీలెస్ అన్నాడు. హ్యావింగ్ నో మనీ అని అర్థం పెన్నీలెస్ అంటే. ఇన్సాల్వెంట్ అంటే వన్ హూ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పే వన్స్ డెట్స్. ఒకరి అప్పులు తీర్చలేనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటామంటే ఇన్సాల్వెంట్ అనేసి అంటాం. ఏమంటాం? ఇన్సాల్వెంట్. బ్యాంక్రప్ట్ అన్నా కూడా ఇదే అర్థం. మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తుంటాం, ₹1,00,00,000 ఐపీ పెట్టి వెళ్ళిపోయినాడు ఒక ఆయన అంటారు. ఐపీ అంటే అర్థం ఏంటి అంటే ఇన్సాల్వెన్సీ పొజిషన్. ఇన్సాల్వెన్సీ పొజిషన్. ఇన్సాల్వెంట్ అంటే అప్పులు కట్టకుండా వెళ్ళిపోయింటారు, అలాంటి వాళ్ళను ఇన్సాల్వెంట్ అనేసి అంటాం. ఇన్సాల్వెంట్ అంటే వన్ హూ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పే వన్స్ డెట్స్ అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది వర్డ్ డెలిగేట్. సో ఒక మీటింగ్ ఏదైనా జరుగుతుంది అనేసి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెలిగేట్స్ అందరూ కూడా వస్తారు. సో డెలిగేట్స్. సెలెక్ట్ ది సినానియం ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. సెలెక్ట్ ది సినానియం ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ డెలిగేట్. సో డెలిగేట్ అంటే అర్థం ఏంటి అంటే రిప్రజెంటేటివ్ అనేసి అర్థం. రిప్రజెంటేటివ్ అని అర్థం. సో పలానా వాళ్ళ తరఫున వచ్చినటువంటి వ్యక్తి అనేసి అర్థం. సో డెలిగేట్ మీన్స్ ఆఫీసర్ కాదు, బ్యాంక్రప్ట్ కాదు, మెంబర్ కాదు. అదేవిధంగా మీనింగ్ ఏంటి అంటే
రిప్రజెంటేటివ్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది డెలిగేట్ అనే దానికి. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఎయిడ్. ఎయిడ్ అంటే అర్థం ఏంటి అంటే అసిస్టెన్స్ అని అర్థం, సహాయంగా ఉండడం అని అర్థం. సో సూపర్విజన్, కోఆపరేషన్, ఫ్రెండ్లీ అని కాదు. ఎయిడ్, ఏఐడి ఎయిడ్ అంటే అసిస్టెన్స్ అని అర్థం, రైట్. ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స అనే అర్థంలో మనం అంటాం, ఫస్ట్ ఎయిడ్ అనేసి అంటాం. అంటే స్టార్టింగ్లో చేయాల్సినటువంటి సహాయం, రైట్. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత, తగిలిన తర్వాత చేసేటువంటి మొట్టమొదటి దాన్ని ఎయిడ్, ఫస్ట్ ఎయిడ్ అనేసి అంటాం. సో ఎయిడ్ అంటే సహాయంగా చేయాల్సినటువంటి పని. సో హెల్పింగ్ అనేసి అర్థం, అసిస్టెన్స్ అనేసి అర్థం ఎయిడ్ అంటే. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. మరి ఇక్కడ అమికబుల్ అనేసి అన్నాడు. అమికబుల్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్లీ అని అర్థం. అమికబుల్ రిలేషన్స్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేసి అర్థం. స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలని అమికబుల్ రిలేషన్స్ అనేసి అంటాం. ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య అమికబుల్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. అమికబుల్ రిలేషన్స్ అంతేగాని లవింగ్ రిలేషన్స్ కాదు. అమికబుల్ రిలేషన్స్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేసి అర్థం, అంతేగాని ఇంట్రెస్టింగు, లవింగు, అఫెక్షనేట్ కాదు, ఫ్రెండ్లీ రిలేషన్స్. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఎంథ్యూజియాస్టిక్. ఎంథ్యూజియాస్టిక్ అంటే అర్థం ఏంటి అంటే ఎక్కువ ఆనందం అవ్వడం, ఆనందం ఎక్కువ రావడం, ఎగ్జైట్మెంట్ ఎక్కువ కావడం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వీటిల్లో మీనింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు యాంగ్రీ, నాయిసీ, వయలెంట్, ఎగ్జైటెడ్ అని అంటున్నారు. సో ఎంథ్యూజియాస్టిక్ అంటే ఎక్కువ అత్యుత్సాహం ఎక్కువైపోవడం, ఉత్సాహం ఎక్కువైపోవడం, దాన్నే ఎగ్జైటెడ్ అనేసి అంటాం. ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది, ఆమె బర్త్డే కాబట్టి ఈరోజు అనేసి అంటూ ఉంటాం మనం. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. సో అలో అనే దానికి యాక్సెప్ట్, సీక్, విష్, పర్మిట్. సో అలో అంటే మీనింగ్ ఏంటంటే పర్మిట్ అని అంటూ ఉంటాం మనం. అలో అంటే మీనింగ్ ఏంటి? పర్మిట్ అని అర్థం, పర్మిషన్ ఇవ్వడం అనేసి అర్థం, యాక్సెప్ట్ చేయడం అనేసి అర్థం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పర్మిట్ అనేదే కరెక్ట్ వర్డ్ ఇక్కడ అలో అంటే. నెక్స్ట్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. డిటెక్ట్ అంటే ఏంటంటే ఫైండ్ అవుట్ చేయడం, డిస్కవర్ చేయడం, కనుక్కోవడం అని అర్థం. సో డిటెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అండర్లైన్ చేయలేదు ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్, దట్ ఈజ్ డిస్కవర్. డిటెక్ట్ అంటే డిస్కవర్, కనుక్కున్నారు అనేసి అర్థం, ఫైండ్ అవుట్ చేశారు అనేసి మీనింగ్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. జువెనైల్. మరి ఇక్కడ జువెనైల్ అంటే అర్థం ఏంటి అంటే చిన్న చిన్న పిల్లలు ఏదైనా తప్పులు చేస్తూ లేకంటే ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళను జువెనైల్ ప్లేసులకు తీసుకెళ్తారు. అంటే యంగ్ అనేసి అర్థం. జువెనైల్ కోడ్స్ అనేవి కూడా ఉంటాయి, వాళ్ళకి సంబంధించి పసిపిల్లలకు సంబంధించి చెప్పేటువంటి కోడ్స్ని జువెనైల్ కోడ్స్ అనేసి అంటాం. జువెనైల్ అంటే రిలేటెడ్ టు యంగ్ అనేసి అర్థం, చిన్నపిల్లలు అనేసి అర్థం. సో జువెనైల్ అంటే హైడెన్ కాదు, హిడెన్ అంటే దాగి ఉన్నా అని అర్థం. హ్యూమరస్ కాదు, నవ్వు పుట్టించేది హ్యూమర్ అంటే. టెడియస్ కాదు, యంగ్ అనేది అప్రాప్రియేట్ వర్డ్ అవుతుంది ఇక్కడ సినానియం. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఇండస్ట్రియస్. మరి ఇక్కడ ఇండస్ట్రియస్ అంటే అర్థం ఏంటి అంటే బాగా కష్టపడి పనిచేసే తత్వం కల అని అర్థం. ఇండస్ట్రియస్ అంటే సో ఆ మీనింగ్ వచ్చేది ఏమేమి ఉన్నాయి? ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, క్లెవర్, రిజర్వ్డ్. సో ఈ నాలుగిట్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడి పని చేయడం అని అర్థం. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే హార్డ్ వర్కింగ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, స్టామినా. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. స్టామినా అంటే పవర్ అని అర్థం, ఎనర్జీ అని అర్థం, విల్ పవర్ అనేసి అర్థం, రైట్. ఈ అర్థం వస్తుంది. స్టామినా, వాడి రేంజ్ ఎంత, వాడి పవర్ ఎంత, వాడి కెపాసిటీ ఎంత అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో STAMINA, స్టామినా అంటే ఎనర్జీ అనేసి అర్థం. సో ఈగర్నెస్, ఎండ్యూరెన్సు, ఇంటెన్సిటీ అనేవి ఆన్సర్స్ కావు, రైట్. ఎనర్జీ అనేది అప్రాప్రియేట్ వర్డ్ అవుతుంది. సెలెక్ట్ ది సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఎకానమైజ్ చేశారు అనేసి అంటే సేవ్ చేశారు అనేసి అర్థం. ఎకానమైజ్, బిజినెస్ క్లాసు, ఎకానమీ క్లాస్ అనేసి కూడా ఉంటాయి ఫ్లైట్ టికెట్స్లో కూడా. అంటే మినిమం టికెట్స్ తీసుకొని పోతే మనం దాన్ని ఏమంటామంటే ఎకానమీ క్లాస్ అనేసి అంటాం. బిజినెస్ క్లాస్ టికెట్ అంటే ఎక్కువ రేట్లు ఉంటాయి, అవన్నీ మంచి ఫెసిలిటీలు ఉంటాయి, రైట్.
నువ్వు పడుకోవచ్చు, తినచ్చు, స్నానం చేయొచ్చు, అన్ని రకాల ఫెసిలిటీలు ఉంటాయి, రైట్. అది బిజినెస్ క్లాస్ టికెట్స్ అనేసి అంటాం. సో ఎకానమైజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే సేవ్ అనే మీనింగ్ వస్తుంది. రెడ్యూస్ కాదు, మినిమైజ్ కాదు, అక్యుమిలేట్ కాదు. సో ఎకానమైజ్ అనే దానికి అప్రాప్రియేట్ సినానియం ఏంటి అంటే సేవ్ అనేది అప్రాప్రియేట్ సినానియం అవుతుంది. సెలెక్ట్ ది సినానియం ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. ఇంప్రూవ్మెంట్. సో ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? ప్రమోషన్, అడ్వాన్స్మెంట్, ప్రిఫరెన్స్, బెటర్మెంట్. సో పిల్లలు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు అంటుంటారు, నేను ఇంప్రూవ్మెంట్ రాయాలి డాడీ, నేను మళ్ళీ ఫీజు కట్టాలా, పాస్ అయ్యాను కానీ ఇంకా కొన్ని ఎక్కువ మార్కులు రావాలి నాకు కావాలా అనేసి అంటుంటారు. సో ఇంప్రూవ్మెంట్ అంటే అర్థం ఏంటంటే బెటర్మెంట్ అనేసి అర్థం. ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్మెంట్ అనేసి అర్థం. సెలెక్ట్ ది సినానియం ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. సూపర్ యాన్యుయేటెడ్. సూపర్ యాన్యుయేటెడ్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డు. న్యూస్ పేపర్లో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఐపీఎస్ ఆఫీసరో, లేకుంటే పెద్ద పోస్టులో ఉండేటువంటి వ్యక్తి రిటైర్ అయ్యేటటువంటి టైంలో ఈ వర్డ్ ఎక్కువ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది. సూపర్ యాన్యుయేటెడ్ అంటే రిటైర్డ్ అని అర్థం. రిటైర్మెంట్ని ఏమంటామంటే సూపర్ యాన్యుయేటెడ్ అనేసి అంటాం ఇంగ్లీష్లో. అది సినానియం. ఈ రెండూ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. అలర్ట్. అలర్ట్ అంటే అర్థం ఏంటి అంటే స్మార్ట్, యాక్టివ్, లైవ్ కాదు, వాచ్ఫుల్, గమనిస్తూ ఉండు అనేసి అర్థం. అలర్ట్గా ఉండరా నువ్వు అంటే అర్థం ఏంటి? గమనిస్తూ ఉండు, సరౌండింగ్లో ఏం జరుగుతున్నాయి ఏంటని అబ్జర్వ్ చేస్తూ ఉండు, గమనిస్తూ ఉండు అని చెప్పేదాన్ని అలర్ట్ అనేసి అంటాం. సో వాచ్ఫుల్ అనేది అప్రాప్రియేట్ వర్డ్ అలర్ట్ అనే పదానికి. సో దిస్ ఈజ్ ది లాస్ట్ వన్. సో ఈ విధంగా మోర్ అండ్ మోర్ సినానిమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేసేటువంటి క్రమంలో ప్రిఫిక్సెస్ ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ ది సెషన్ ఆన్ సినానియమ్స్ టాపిక్. థ్యాంక్ యూ.